హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు అద్భుతమైన ఒక ముచ్చట తీసుకొచ్చానండి. అదేనండి, మనం పి దొడ్డుకొండకు వచ్చినాం. ఇది ఎక్కడ ఎందుకంటే ఇది ఫేమస్ అంటే మనకు కవల పిల్లలు కదా, ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి చాలా మందికి కవల పిల్లలు ఉన్నారు. అది వాళ్ళు ఎందుకు ఏం కథ అని అడిగితే ఈ ఊర్లో ఒక బావి ఉంది, ఆ బావిలో ఆ ఊరు మొత్తం వాటర్ తాగుతారంట, అందుకని కవల పిల్లలు పుట్టారని చెప్పారు. అందుకని మండపేట దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ బావి ఎలా ఉంది, ఏం కథ విశేషాలు చూడడానికి ఈ వీడియో చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చానండి. చూసారా, ఇక్కడ వాటర్ క్యాన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి వాటర్ కూడా తీసుకెళ్తుంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి వస్తుంటారు అనమాట. ఇదేనండి కవలపిల్ల బావి. చూసారా, అక్కడ కూడా రాసున్నారు. ఇది వాటర్ అనమాట. లోపల చూపిస్తాను మీకు జూమ్ చేసి చూడండి. సో ఇది వచ్చి మనకి సామర్లకోటకి 17 కిలోమీటర్ దూరంలో ఉంది, మండపేట మండలంలో పి దొడ్డుకొండ. సో మండపేటకి వచ్చామండి. అక్కడి నుంచి మేము బస్సు నుంచి మేము ఆటో తీసుకున్నాం మండపేట టు పి దొడ్డుకొండకి. అతను అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాం. 500-400 తీసుకున్నాడు. రోడ్ అది అంతగా బాగలేదండి. ఇదేనండి బావి అనమాట. ఇక్కడ అమ్మవారు సంతాన లక్ష్మి అమ్మవారు పెట్టారు అనమాట, గుడి అనమాట ఇది. సో మేము ఇక్కడ దండం పెట్టుకుని కొంచెం వాటర్ తీసుకుని వచ్చేసాం అన్నమాట. సో మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను. ఇదేనండి బావి. ఇక్కడ ఊరు అనమాట, విలేజ్ చాలా లోపల ఉంటుంది, మండపేట లోపల. సో హనుమాన్ జంక్షన్ షూటింగ్ కూడా అక్కడే తీశారంట, దొడ్డుకుంటా కొంచెం ముందరకు వస్తే. ఈ బావిలో వాటర్ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో అసలు. చాలా విలేజ్ కూడా చాలా బాగున్నాయి, గోదావరి జిల్లాలో అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది బావి అనమాట. ఇక్కడ మేము వాటర్ ఎలా ఉంది ఏం కథ ట్రై చేద్దామని అక్కడ ఉన్న జగ్గు తీసుకుని లోపల మనం ముంచి తీసుకోవచ్చు. అక్కడ వడగట్టేదని కూడా వచ్చారు. చూడండి, మేము వాటర్ తీసుకుని వడగడుతున్నాం అనమాట. ఎలా ఉంది ఏం కథ చూసారా. నేను కూడా ట్రై చేసే వాటర్ ఎలా తోడేది. అప్పుడు పాతకాలంలో మనం ఇలా బావిలో నీళ్ళు తాగుతున్నాం, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఫిల్టర్ వాటర్ వచ్చినాయి కాబట్టి కొంచెం నొప్పులు అవి ఇవి అంటున్నారు అనమాట. సో ఏమైనా ఈయన అడిగితే చెప్పాడు అనమాట, వాటర్ ఎలా తాగాలి ఏం కదా అంటే, మీరు 2 నెలలు 3 నెలలు కంటిన్యూగా ఆ వాటర్ తాగాలంటే మిగతా వాటర్ తీసుకోకూడదంట. చాలామంది కవల పిల్లలు పుట్టి ఇక్కడికి వచ్చి ఒక తలనీళ్ళు కూడా తీసుకుంటారని చెప్పాడు. ఈ పెద్ద ఆయన కూడా అదే చెప్పాడు అనమాట. చాలామంది నమ్మకంతో ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతున్నారు, చాలామందికి వస్తున్నారు, నమ్మకం లేకపోతే ఇక్కడికి రారు కదా అంటున్నారు అనమాట. తిరిగి అది అయిపోయిందండి, తీసుకుని రిటర్న్ బయలుదేరుతున్నాం మండపేటకి. అదే ఆటోలో మండపేట నుంచి మరీ బస్సు తీసుకొని మరీ సామర్లకోటకి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ అవ్వాలన్నమాట. సో మండపేటకు వచ్చినా కాబట్టి చాలామంది చెప్తున్నారు అనమాట, పిల్లల బావి కవల పిల్లల బావి. సో ఎలా ఉంటుంది ఏం కథ వీడియో చేద్దామని మీకోసం ఇది చేశాను. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చూసారా, ఇక్కడ పొలాలు ఎంత బాగున్నాయి, వరగట్లు అంటే చాలా మనం మూవీస్ చూస్తుంటాం కదా. ఇది ఆటోలో వెనకపోతున్నామండి, రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. తప్పకుండా నా వీడియో షేర్ చేయండి, స్కిప్ చేయకుండా 10 మందికి ఎంకరేజ్ చేయండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్